16 జపాన్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని చీకటి రోజు. 1945 ఆగస్ట్ 6న జపాన్లో అణుబాంబు దాడి జరిగింది. ఈ ఏడాది అణుబాంబు జరిగి 80 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్క్ లో శాంతి సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జపాన్ మాత్రమే అణు దాడిని ఎదుర్కొని ఇప్పటికీ ఆ దాడి వల్ల జరిగే అనర్థాలను అనుభవిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఏ దేశంలోనూ అణు దాడి జరగకూడదని, దానివల్ల జరిగే అనర్థాల గురించి వివరిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6 ఉదయం 8:15 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వైమానిక దళం హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును విసిరింది. ఈ దాడి ప్రపంచ చరిత్రలోనే తొలి అణుదాడిగా నమోదైంది. బాంబు పడిన ఒక్క క్షణంలోనే లక్షలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు. ఈ దాడి జరిగిన తర్వాత 3 రోజులకు ఆగస్టు 9న నాగసాకిపై మరో అణుబాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో 74,000 మంది మరణించారు. ఈ రెండు దాడులు జపాన్ను ఆగస్టు 15, 1945న రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయేలా చేశాయి. ఈ దాడుల బాధితులను జపాన్లో హిబాకుషా అని పిలుస్తారు. వీరు అణుబాంబు దాడుల కారణంగా తీవ్రమైన రేడియేషన్ బాధలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడుతున్నారు. ప్రస్తుతం హిబాకుషా యొక్క సగటు వయసు 86 సంవత్సరాలుగా ఉంది. అయితే అణుబాంబు దాడి కారణంగా తాము పడుతున్న బాధలు ఇంకెవరూ పడకూడదనే ఉద్దేశంతో హిబాకుషా అణు నిరాయుధీకరణ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ప్రపంచంలో అణు ఆయుధాలు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిరోషిమాపై అణుదాడి జరిగిన 80 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పీస్ మెమోరియల్ పార్కులో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 120 దేశాలు, ప్రాంతాల నుంచి ప్రతినిధులు, జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా, హిరోషిమా మేయర్ కజుమి మాట్సుయి హాజరయ్యారు. ఉదయం 8:15 అణుబాంబు విసిరిన సమయంలో బాధితులను స్మరించుకుంటూ 1 నిమిషం మౌనం పాటించారు. అణు ఆయుధాలు శాంతిని కాపాడతాయనే భ్రమ ప్రమాదకరమని హిరోషిమా మేయర్ కజుమి మాట్సుయి అన్నారు. ఇక ఈ సమావేశం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఒక వీడియో సందేశం పంపారు. హిరోషిమా, నాగసాకి బాధితుల గాథలు శాంతి కోసం పని చేయమని ప్రేరేపిస్తాయని, అణు ఆయుధరహిత ప్రపంచం కోసం ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా పోప్ లియో 16 కూడా అణు నిరాయుధీకరణ కోసం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపారు. అణు ఆయుధాలు మానవజాతి భవిష్యత్తును బెదిరిస్తున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా సంఘర్షణ, ఉత్తర కొరియా అణు కార్యక్రమాలు వంటి ఘటనలు ప్రపంచంలో అణు ఆయుధాల ముప్పును మరింత పెంచుతున్నాయి. హిబాకుషా సభ్యులు తమ అనుభవాలను భవిష్యత్తు తరాలకు చేరవేయడం ద్వారా అణు ఆయుధాల భయానక పరిణామాల గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అణు ఆయుధాల ముప్పు తగ్గలేదు, పైగా మరింత పెరిగింది. రష్యా, అమెరికా, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. అంతేకాక కొన్ని దేశాలు తమ అణు సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో అణు ఆయుధాల ఉపయోగం గురించి హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించింది. అలాగే చైనా తన అణు ఆయుధ నిల్వలను వేగంగా పెంచుతోంది. ఇప్పటి వరకు జపాన్ ఏకైక దేశంగా అణుబాంబు దాడులను అనుభవించింది. ఇక హిబాకుషా కమ్యూనిటీ సభ్యులు తమ సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ అణుదాడి వల్ల జరిగే అనర్థాలను అందరికీ వివరించేలా చెప్తూ యువతను శాంతి కోసం పాటుపడాలని పిలుపునిస్తున్నారు. వారి అనుభవాలను పాఠశాలలు, సమావేశాల ద్వారా భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. హిరోషిమాలో ఉన్న పీస్ మెమోరియల్ మ్యూజియంలో అణుదాడికి సంబంధించిన భయానక చిత్రాలను, బాధితుల కథనాలున్నాయి.